రాజన్ సార్ ఉంటారా, యేసు ప్రభు ఉంటారా? యేసు ప్రభు ఉంటారు. సంవత్సరం అదే వాక్యం, అదే గుడి, అదే డెకరేషన్, అదే స్టార్ అన్నీ ఉంటాం. కానీ మన మనసులో మార్పు ఉందా? మన మాటల్లో మార్పు ఉందా? మన ప్రార్థనలో మార్పు ఉందా? యేసు ప్రభు నా హృదయంలో ఉంటున్నారా అని రుచి చూసినారా? రుచి చూడాలా? యెహోవా ఎవరును రుచి చూసి తెలుసుకో అన్న చెప్పిన ప్రకారం ఈ చీకటి తీసివేయరతకే, శాపము తీసివేయరతకే ప్రభు తప్పించుకొని ఆ బెత్లెహేములో మన కోసరం జన్మించినారు. అందుకోసం మన సంతోషంగా రెండు చెయ్యి పైది హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు రక్షణ పొందినారు, మీరు 2 ఇడ్లీ తిన్నారు. పక్కమ్మలో ఇడ్లీకి ఇవ్వాలని ఆశపడతారా లేదా? పక్కమ్మలో ఆకల్లో ఉన్నప్పుడు ఇడ్లీ ఇవ్వాలని ఆశపడతారా లేదా? పడతారు. నేను తిన్నాను, నేను రక్షింపబడినాను, పక్క ఇంటి వాడు కూడా రక్షింపబడాలా? నేను 2 ఇడ్లీ తిన్నాను, అతను కూడా 2 ఇడ్లీ తినాలా? నేను యేసు ప్రభు నాకు 2 ఇడ్లీ ఇచ్చినారే, సంతోషం అయినారే. మీరు కూడా 2 ఇడ్లీ తినండి. మీరు కూడా 2 ఇడ్లీ. ఎవరు? యేసు ప్రభు. మీరు కూడా రక్షింప మీరు మాట్లాడుకోండి. అదే నిజమైన క్రిస్మస్. అన్న చెప్పిన ప్రకారం చీకటి నుంచి వెలుగుకి నడిపించినందుకు ఆ వెలుగు దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఓకే, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ పరమ తండ్రి, పరలోక మారనాథ యేసయ్య, నీ బంగారు పాదముకు స్తోత్రం. యెషయా 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతునుடைய దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. యెషయా 7:14 ఇదో దావీదు పట్టణములో ఒక కుమారుడు జన్మించినారు, అతని పేరు ఇమ్మానుయేలున దేవుడు మనతో ఉంటున్నారు. అవునయ్యా, ఈ లోకానికి ప్రతి ఒక్క పాపము క్షమించి రక్షణ వివరత కోసమే ఈ లోకాన్ని తగ్గించుకొని మీరు జన్మించినారు. అలాగే చీకటిలో ఉన్న జనాలు వెలుగు చూసి ఆనందం ఆడినారు. అలాగే ఎవరెవరి చీకటిలో ఉన్నారు, ఆ చీకటిలో ఉన్న ప్రజల వెలుగుకి నడిపించడం కోసమే ఈ లోకానికి వచ్చినారు తండ్రి. వందనాలు స్తుతి స్తోత్రాలయ్యా, వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఒక్క సంవత్సరం అన్నీ ఈ ఊరు ప్రజలయం నీ గొప్పగా కాపాడి ఆశీర్వదించినందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా, అయ్యా. నీ రాపోర ఈ కాలములో అయ్యా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబమయ్యం రక్షణ దారిలో నడిపించాలని నీ పాదములను అడుగుతున్నయ్యా. ఎవరెవరి చీకటిలో ఉన్నారో చీకటిలో ఉన్న ప్రజల వెలుగుల నడిపించాలని నీ పాదములను అడుగుతున్నయ్యా. అది ఏమి చీకటి? అసియా, పగ, కోపం, కొట్లాడుది, ఈచ, విగ్రహ ఆరాధన, విచారతనం, ఇది అన్ని చీకటికి తీసేసి ప్రభువా శాంతం, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమం, ప్రార్థన ఇచ్చి ప్రతి ఒక్కరియు చీకటి నుంచి వెలుగుల నడిపించి ప్రతి ఒక్క కుటుంబమయ్యం వెలుగు కుటుంబమాగా, సంతోష కుటుంబమాగా, సమాధాన కుటుంబమాగా ఆశీర్వాదం చేయాలని పాదములను అడుగుతున్నామయ్యా. యువపూర్తికి వందనాలు స్తుతి స్తోత్ర అయ్యా. 12 నెలల నీ గొప్ప కార్యాలు చేసినారు. ప్రతి ఒక్క ఇంటికి ప్రవేశించి శాంతి, సమాధాన, ఐక్యత ఇచ్చి ఆశీర్వదించినందుకు స్తోత్రం తండ్రి. అలాగే ఇండియా దేశమే చీకటి నుంచి వెలుగులు నడిపించి మీరు ఆశీర్వాదం చేయండి ప్రభువా, ఆశీర్వాదం చేయండి ప్రభువా. ఎవరెవరు అయ్యా ఇండియా దేశం పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరయ్యం పేరు వేరాగా అభిషేకించి ఆశీర్వాదం చేయండి. అలాగే యేసు రాజా, మీ బైబిల్ పట్టుకొని ప్రభువా ఎవరెవరు ప్రభువా వాక్యం చెప్తున్నారో ప్రతి ఒక్కరయ్యం అభిషేకించి ఆశీర్వాదం చేయాలని పాదములను అడుగుతున్నామయ్యా. చెయ్యపొరతుకు వందనాలు స్తుతి స్తోత్రాలయ్యా, వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన అబ్రహాం కుటుంబమే మీరు ఆశీర్వాదం చేయండి ప్రభువా. చెయ్యపొరతుకు వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ కుటుంబంలో ఒక మంచి శుభకార్యం, ఆశీర్వాదమైన కార్యం, సంతోష కార్యం 2026లో నీ జరిగి చేయాలని పాదములను అడుగుతున్నామయ్యా. నీ చెయ్యపొరతుకు వందనాలు స్తుతి స్తోత్రాలు. మనుష్యర నమ్మలేదయ్యా. మనుష్యరు ఎవరెవరు ఆటంగా ఉంటున్నారో వాళ్ళందరి యేసు నామములో గద్దిస్తున్న తండ్రి.
యేసు నామములో గద్దిస్తున్న తండ్రి, తీసివేసి ఈ కుటుంబంలో శాంతి, సమాధాన, ఐక్యత, కృప ఇచ్చి ఆశీర్వాదం చేయాలని పాదములను అడుగుతున్నాయ్యా. అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క అమ్మగారికి గొప్పగా ఆశీర్వాదం చేయండి. ఆ కుటుంబంలో ఏ చీకటి ఉందో నాకు తెలియదు, కానీ ఆ చీకటి అన్ని తీసేసి ఆ కుటుంబంలో శాంతి, సమాధాన, ఐక్యత, కృప ఇచ్చి నీ ఆశీర్వాదం చేయాలని నీ పాదములను అడుగుతున్నామయ్యా. ఈ ఉపవర్తకు వందనాలు స్తుతిస్తోత్ర. ఈ ఆగమన కాలములో ప్రభువా లోకమన్నీ వెలుగుల నడిపించి ఆశీర్వాదం చేయాలని పాదములను అడుగుతున్నామయ్యా. మీరే సమాధానకర్త, మీరే సంతోషకర్త, మీరే ఆశీర్వాదకర్త అయ్యా. మోగరించి అడుగుతున్నామయ్యా. మోగరించి అడిగినప్పుడు గొప్ప కార్యాలు చేస్తారు. అలాంటి గొప్ప కార్యాలు ఈ ప్రాంతముకి చేసి ఆశీర్వాదం చేయాలని నీ పాదములను అడుగుతున్నాయ్యా. 2026లో ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు దేవుడాకు ప్రవేశించి చీకటిలో ఉన్న కుటుంబము వెలుగుల నడిపించి ఆశీర్వాదం చేయాలని యేసు పరిశుద్ధ నామం పేరిటే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామం ఎల్లప్పుడూ సంపూర్ణ ఆశీర్వాదం కలిగిన కాగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా, సమాధానకర్త స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. అందరికి మరోసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ. దేవుడి చల్లగా, నిండుగా, మెండుగా, గొప్పగా అన్ని కుటుంబం వెలుగు కుటుంబమాగా ఆశీర్వదిస్తాం. ఆమేన్.